శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మనము ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి కనుక మనం చూసినట్టయితే, ఈ సింహరాశి వారికి ఈ కాలంలో అంటే ఈ సెప్టెంబర్ మాసంలో ఆరోగ్యం బాగానే ఉంటుంది. నూతన వ్యక్తుల చేత పరిచయం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కొత్త వ్యక్తుల వల్ల పరిచయం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. సంతానంలో సౌఖ్యము, సంతానం చేత భార్యాబిడ్డల చేత సుఖంగా కాపురం సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మనశ్శాంతితో జీవించడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇకపోతే మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే వృధా ప్రయాణాలు. ముందే వీరికి ప్రయాణాలంటే ఎక్కువ ఇష్టం సింహరాశి వారికి. అందులో ఈ నెలలో వృధా ప్రయాణాలు చేయడం అనేటువంటిది ఉంటుంది. బంధుజన విరోధము, ఇంట్లో పిల్లలను బంధుజనుల వల్ల విరోధం ఏర్పడము, ఇంట్లో ఊరికే బయట తిరుగుతూ ఉంటే భార్యాబిడ్డల వల్ల కొద్దిగా విరోధం ఏర్పడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇలా ఊరికే ప్రయాణాలు చేయడం వల్ల ధన నష్టము ఏర్పడము, దాని గురించి వ్యాకుల పడడము, అంటే మనశ్శాంతి లేకుండా ఎప్పుడు బాధపడుతూ అయ్యో డబ్బు పోయింది, డబ్బు ఖర్చు అయిపోయింది, డబ్బు లేదు చేతిలో నుంచి బాధపడుతూ కూర్చున్న కంటే ముందే దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే ఇలాంటి బాధలు రాకుండా ఉంటాయి. ఇక రెండవ వారాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే యత్నకార్య విఘ్నము. తలపెట్టినటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం సరి అయిన సమయంలో నెరవేరకపోవడము, మానసిక చింతనము అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక రెండవ వారంలో సింహరాశి వారికి భయంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో తప్పు చేసిన వాడు భయపడుతూ ఉన్నట్టు, ఎక్కడ పోయినా బయట పోతే వాడు నన్ను చూస్తాడేమో, వీడు నన్ను చూస్తాడేమో, వాడేమంటాడో వీడేమంటాడో అనేటువంటి ఒక భయం అనేటువంటిది మనసులో ఎప్పుడూ ఉంటుంది. కుటుంబంలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. యత్నకార్య విఘ్నం జరగడానికి కూడా ఆస్కారం ఉంది రెండవ వారంలో సింహరాశి వారికి. సింహమే అయినా కొన్ని విషయాలకు భయపడవలసి వస్తుంది అనుకోని సంఘటన జరిగినప్పుడు. అలా అనుకోని సంఘటనలు కొన్ని జరగడం వల్ల ఎప్పుడు మనస్సులో భయంగా ఉంటుంది. దాని గురించి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఇది కొంతవరకు పర్వాలేదు. మూడవ వారం వచ్చేటప్పటికి అంటే సెప్టెంబర్ నెలలో 15-20 తారీఖు, ఆ సమయం 15-16 తారీఖు తర్వాత ఆరోగ్యంగా ఉండడం. ఇంతకాలం అనారోగ్యం అని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం కుదుటపడము, యత్నకార్య సిద్ధి. ఈ పై 2 వారాలలో ఏదైతే కార్యక్రమం అనుకున్నారో ఆ కార్యక్రమం నెరవేరకుండా ఇంతవరకు ఆగింది కాబట్టి ఆ కార్యక్రమం ఈ 3వ వారంలో సిద్ధించడము. బంధుమిత్రులతో కలయిక ఏర్పడము, బంధువుల చేత కానీ మిత్రుల చేత కానీ అందరితో కలిసి ఒకచోట కూర్చొని ఆనందంగా సంతోషంగా గడపడము అనేటువంటిది జరుగుతుంది 3వ వారంలో ఈ సింహరాశి వారికి. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే ఇలాగే కొంత శుభం జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు అనారోగ్యం ఏర్పడుతుంది. 4వ వారంలో మాత్రం కొద్దిగా జంతువుల వల్ల భయం. అంటే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు సామాన్యంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు కొన్ని జంతువులు అంటే కుక్కల బాధ మాత్రం చాలా ఉంది మన తెలంగాణలో. కుక్కల వల్ల అనేలా భావించొద్దు. కుక్కల వల్ల అంటే ఆ కుక్క కూడా ఒక రకమైన జంతువే. కానీ సింహరాశి వారి సింహమేమో అన్ని మృగాలకు రాజైతే గ్రామసింహం కుక్క. ఈ సింహరాశి వారిని ఈ గ్రామసింహం కనుక పట్టుకున్నట్టయితే కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ, జంతువుల వల్ల కొద్దిగా భయం అనేటువంటిది ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. జంతువులను భయం ఏర్పడవచ్చు. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. ఎటో మనసు పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటూ లేనిపోని ఇబ్బందులలో పడకండి సింహరాశి వారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృధా ప్రయాణాలు మానుకోండి. మీకు సాధ్యమైనంత వరకు వృధా ప్రయాణాలు మానుకుంటే మీకు డబ్బు ఆదా అవుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేసి అంత దూరం వెళ్ళి ఇంత దూరం వస్తే ఆ పెట్రోల్ డీజిల్ ఖర్చు తప్పితే మీ శ్రమ తప్పితే వేరే ఏది ఉండదు. కాబట్టి వృధా ప్రయాణాలు అనేటువంటి ఒక మానుకోవడము సింహరాశి వారికి ఈ నెలలో చాలా మంచిది. మరి ఏం చెయ్యాలి అంటే, ఈ నెలలో సింహరాశి వారు సూర్యనారాయణ స్వామి యొక్క అష్టోత్తరాలు కానీ,
సూర్యాష్టోత్తరం అనేటువంటి సూర్యాష్టకం అనేటువంటిది కానీ చదవండి. సూర్యనారాయణ మూర్తిని ధ్యానించండి ప్రతిరోజు. ఉదయమే లేచి అరుణోదయ సమయంలో అంటే 6 గంటల 6:30 ప్రాంతంలో స్నానం చేసి తూర్పు దిక్కుగా ముఖం చేసి కూర్చొని ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క అష్టోత్తర నామాలు కానీ సూర్య స్తోత్రం కానీ మీరు పఠించండి ప్రతిరోజు. ఆయురారోగ్య సౌభాగ్యాలతో సుఖంగా జీవితం గడుపుతారు. మనస్సు మంచిగా ఉంటుంది. సింహంలాగే ఉంటారు, జీవితం గడుపుతుంటారు. ఇది శుభం.